మీరిందాక అన్నారు కదా, పరిటాల శ్రీరామ్ గారు, జేసీ అస్మిత్ గారు ఒక అర్ధగంట బాబు గారు కళ్ళు మూసుకుంటే మొత్తం సెట్ చేసేస్తారు, వైసీపీ వాళ్ళనే లేకుండా చేసేస్తారు అని. మరి మీరింత చేస్తే వాళ్ళ చేతులు కట్టుకొని ఊరుకుంటారా? అమ్మా, వైసీపీ వాళ్ళందరూ పిరికినా కొడుకులమ్మా. నేను చెప్తున్నా, వాడు వైసీపీలో ఏ నాయకుడైనా సరే పోలీసులు లేకుండా బయటికి రమ్మని చెప్పండి, వాళ్ళ వెనక పోలీసులు లేకుండా బయట రమ్మని చెప్పండి, మీరు అన్నమాట నేను ఒప్పుకుంటా. వాళ్ళు ఏ రోజు కూడా పోలీసులు లేకుండా బయటకు వచ్చే దమ్ము లేదు. వైసీపీ వాళ్ళంతా పిరికోళ్ళు, వాళ్ళంతా పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తారు వాళ్ళు. ఈరోజు జేసీ అస్మిత్ గారు, పరిటాల శ్రీరామ్ గారు, పులివర్తి నాని గారు, ధూళిపాల నరేంద్ర గారు, ఇటు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మా పార్టీలో ఒక 100 మంది నాయకులు దమ్ముగా రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేస్తారు. అదే వైసీపీలో ఎవడొచ్చి రాజకీయం చేస్తాడు? ఒక ఆల్సిషన్ కుక్ ఉన్నాడు, అనిల్ అని ఉన్నాడు నెల్లూరులో, వాడు బయటకు వస్తే పోలీసులు ఉండాలి ఎంతసేపు, పోలీసులు లేకపోతే బయటికి రాడాడు. అదేవిధంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వాడు పోలీసులు లేకపోతే బయటికి రాడాడు. రోజా ఉంది, పోలీసులు లేకపోతే బయటికి రాడు, రాదావిడ. కొడాలి నానిగాడు ఉన్నాడు, వల్లంనేని వంశీగాడు ఉన్నాడు, వీళ్ళందరూ పోలీసులు లేకపోతే బయటికి రాలేరమ్మా. వీళ్ళకంత సీన్ లేదు, వీళ్ళంతా పిరికినా కూడా వీళ్ళంతా. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఒక అర్ధగంట సేపు మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి ఒక మాట అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రాయలసీమలో, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో, అదేవిధంగా అటు చిత్తూరు, ఇటు నెల్లూరు, ఇటు ఈస్టు వెస్ట్లో మంచి సరైన రెబల్ నాయకుల్ని ఒక అర్ధగంట వదిలితే తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నవాడు ఎవడు కనిపించాడు. కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు ఎవరు కార్యకర్తలు జబ్బలు జరుచుకొని తిరిగిన వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈరోజు అనంతపూర్లో, రాయలసీమలో ఒకప్పుడు ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి తిరగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబానికి భయపడేవాళ్ళు. మీకు చరిత్ర తెలియకపోవచ్చు అమ్మ, వైఎస్ కుటుంబము ఎంత దారుణమైన కుటుంబం అంటే 8 ఏళ్ల బాలిక మీద రేప్ చేసిన కుటుంబం వైఎస్ కుటుంబము. అలాంటి కుటుంబంలో ఉన్న వ్యక్తులు రేపులకు గురై అలాంటి వ్యక్తులు రేపులు చేస్తే పరిటాల రవి గారు ఆడపిల్లల్ని కాపాడి ఈరోజు అనంతపూర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే అది పరిటాల రవి గారి ఘనత. ఎందుకంటే వైఎస్ కుటుంబంలో ఆడపిల్లల్ని రేప్ చేయడం అనేది చాలా సరదాగా ఉండేది. అప్పుడు వాళ్ళకి అడ్డు చెప్పేవాడు ఎవడో లేకుండా ఉన్నాడు. ఒక ఆడపిల్లని రేప్ చేశారు అని చెప్పి తండ్రి వెళ్ళి రాజారెడ్డిని అడిగితే రాజారెడ్డి ఏం చేశాడు తెలుసామా మీకు? ఆ తండ్రిని డ్రిల్ కింద బోరేసి డ్రిల్ కింద పెట్టి కడుపులో డ్రిల్ బిట్ దించేశాడు. అంత అరాచకం చేసేవాళ్ళు వాళ్ళు. అట్లాంటి స్థాయి నుంచి ఈరోజు రాయలసీమలో ఒక ఆడపిల్ల ధైర్యంగా 12ంటికి కూడా తిరగగలుగుతుంది అంటే అది పరిటాల రవి గారి ఘనత. ఆ రోజు పరిటాల రవి గారు చేసిన యుద్ధము, ఆయన చేసిన పోరాటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బతికి బట్టకట్టగలుగుతున్నారనే విషయం దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర అది. ఎందుకంటే పరిటాల రవి గారు ఈరోజు ఉండుంటే ఇలాంటి చిల్లర జగన్మోహన్ రెడ్డి లాంటోడు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదమ్మా. ఎందుకంటే వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇన్ మై వ్యూ. నేను జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ఉగ్రవాది అని ఎందుకంటానంటేనమ్మా, నా అభిప్రాయం చెప్తాను, నేను బీప్ లేకుండా వేయండి డైరెక్ట్గా. నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఉగ్రవాదితో సమానమని నేను ఫీల్ అవుతా. ఎందుకు ఫీల్ అవుతానంటేనమ్మా, ఒక ఉగ్రవాది ఒక దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఆఖరి బొట్టు వరకు ప్రయత్నం చేస్తాడు. అలానే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆఖరి బొట్టు వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఈవీఎంల మీద, బ్యాలెట్ల మీద, స్ట్రాంగ్ రూమ్ల మీద, నాయకుల మీద దాడులు చేసి ఏదో రకంగా తిమ్మిని బొమ్మించేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఉగ్రవాది మనస్తత్వం అది. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది అని నేను పదే పదే అంటూ ఉంటా. ఎందుకంటే ఉగ్రవాది మనస్తత్వంతో నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేద్దామా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత భయంకరమైన రాజకీయ ఉగ్రవాది అనేది ప్రజలు గమనించారు. కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా తీర్పిచ్చి రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చారు. ఏమని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా, పుట్టగతులు లేకుండా పునాదులతో వెకిలించి తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతల పడేయండి అని చెప్పి ఈసారి ఫుల్ మ్యాండేటు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. కాబట్టి 2029 ఎలక్షన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదమ్మా. 2029 ఎలక్షన్స్కి ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్, జనసేన, తెలుగుదేశం ఉంటుందమ్మా. తెలుగుదేశం జనసేన కలిసి ఉంటారు. ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ ఉంటుంది. 2029లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది ఖచ్చితంగా. ఈసారి 2024 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి మొత్తం పూర్తి చేస్తారమ్మా 2 సంవత్సరాల్లో. పోలవరం ప్రాజెక్ట్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తారు. అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి అన్ని జిల్లాలకి సమూలమైన సమన్యాయం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. 5 సంవత్సరాల్లో
ఫస్ట్ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానాన్ని సెట్ చేసుకొని లా అండ్ ఆర్డర్ని సెట్ చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేస్తారు, సంపద సృష్టిస్తారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులని పక్క రాష్ట్రాలకు తరిమేశారు కదా. ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వాడు మళ్ళీ పొరపాటును గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టమని చెప్పారు కదా. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 1 సైడ్ మ్యాండేట్ ఇస్తారు కాబట్టి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిపించరు ప్రజలు అనే క్లారిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెడతారు. తద్వారా ఎంతోమంది యువకులకు ఉపాధి కల్పిస్తారు. ఎంతోమంది ప్రజల భవిష్యత్తు ఈరోజు బంగారంలా కాబోతుంది. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి అదేవిధంగా స్లమ్ దగ్గర నుంచి పై స్థాయి ఐటీ వరకు అందరూ కూడా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది మా మాట. ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన రాజకీయం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రాజకీయ ఉగ్రవాది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారు. మీరు ఇంత కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు, కానీ వాళ్ళు చూస్తే వై నాట్ 175 అంటున్నారు. భారతిరెడ్డి గారు రీసెంట్గా కూడా లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా మెజార్టీతో గెలవబోతున్నాడు, వారు 1 సైడెడ్ అని ఆవిడ చెప్పడం జరిగింది. మీరేమంటారు? అందుకనే భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సత్తపెట్ట చదువుకొని యూకే బాలిపోయారమ్మా. ఈరోజు నిన్న 13 జాతీయ సర్వేలు వచ్చినాయమ్మా. 13 జాతీయ సర్వేలు, పోల్ సర్వేస్. దానిలో ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి 3 పేపర్లు ఉన్నాయమ్మా. ఒకటేమో పేరు చెప్పకూడదేమో, చెప్పేస్తా. సాక్షి బ్రదర్ TV9, సాక్షి సిస్టర్ NTV. ఈ బ్రదర్ సిస్టర్ ఈ 3 ఛానళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి డబ్బాలు కొడుతున్నాయి. మిగతా ఏ ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పట్లా. ఏ సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పట్లా. ఈ 3 ఛానళ్ళు అవినీతి ఛానళ్ళు, జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేసే ఛానళ్ళు. ఎన్నో చెప్తూ ఉంటారమ్మా, అవన్నీ కూడా మేము గెలుస్తూ ఏదో ఒంటెత్తి పోగొళ్ళు చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో ఓడిపోబోతున్నాడో అర్థమైంది. మేకపోతు గాంభీర్యం చూపించి ఏదో నాయకుల మీద అటాకులు చేసి ఈవీఎంలు తిమ్మిని బొమ్మిని చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ధీటుగా సమాధానం చెప్పబోతున్నారు. ఈరోజు పులివర్తి నాని గారి మీద జరిగిన దాడి కానీ, జేసీ అస్మిత్ గారి మీద జరిగిన దాడి కానీ, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి మీద జరిగిన దాడి కానీ, ఇవన్నీ ఏదో మేము కామ్గా ఉంటామనుకుంటున్నారు. రేపటి నుంచి దాడులు చేయమను, వైసీపీ వాళ్ళని గుడ్డలు కూడా తెచ్చి రోడ్డు మీద పరిగెత్తించకపోతే మా నాయకులు రేంజ్ ఏంటో, మా నాయకులు సత్తా ఏంటో రేపటి నుంచి చూస్తారు. పోలీసులకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్న, ఆఖరిగా పోలీసులకు కనుక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చేత కాకపోతే తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో లా అండ్ ఆర్డర్ పెట్టండి. ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుతాం, లా అండ్ ఆర్డర్ని కాపాడుతాం. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు కాకుండా మేము కాపాడే ప్రయత్నం మేము చేసి చూపిస్తాం. పోలీసులు కూడా ఈరోజు ఎంతో గర్వంగా పనిచేయాల్సిన వాళ్ళు, వాళ్ళ నెత్తులు పగలగొడితే కూడా కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టాలని దుస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారంటే ఏ రేంజ్లో వాళ్ళు ఆర్థిక రాజకీయ ఉగ్రవాదులకి అమ్ముడుపోతున్నారో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ప్రజలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, మంచి రోజులు రాబోతున్నాయి.